शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। అభాయే నమః. మనం ప్రతి శుక్రవారము చేసుకుంటున్నటువంటి ఈ మాతృపూజ మహోత్సవంలో ఈనాటి అంశాన్ని ప్రారంభించవలసిగా పెద్దలు శ్రీ మల్లాపురాణ శ్రీమన్నారాయణమూర్తి గారిని సభక్తికంగా ప్రార్థిస్తున్నాను. శ్రీ విద్యాం జగతాం ధాత్రీ శ్రీ విద్యాం జగతాం ధాత్రీ సర్గస్థితిలయేశ్వరీ నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీ. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి పాదార విందాల సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మనం ముందుగా సమర్పించుకుంటూ భారత భారతికి నిరంతరము అక్షరార్చన సాగిస్తున్న మహనీయులు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, కృష్ణమూర్తి గారు, రామమూర్తి గారు, అనంతకృష్ణ గారు తదితరులైన పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్సుమాలు సమర్పిస్తూ సౌందర్యలహరి రసామృత ఆస్వాదనం కోసం శ్రద్ధాభక్తులతో నిరీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ మాతృపూజ మహోత్సవంలో సౌందర్యలహరిలోని 25వ భాగానికి ఆత్మీయంగా స్వాగతం. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే. సౌందర్యలహరిలోని 24వ శ్లోకం. జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోః భూలతికయోః. అమ్మను ఆరాధించడంలో అనేకమైన విశేషాలను ఆదిశంకరులు సౌందర్యలహరి ద్వారా మనవి చేశారు. అందులో కొన్ని విశేషాలు మనం అనుకుంటాం. యంత్రపూర్వకంగా మంత్రపూర్వకంగా శ్రీచక్ర స్వరూపంగా అమ్మను ఆరాధించే విధానం, కుండలిని యోగ సాధన మార్గం, యథార్థానికి ఉపాసన బహిరంగ ప్రదర్శన కాక అంతరంగంలోని ఆచరణగా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఆదిశంకరులు స్పష్టంగా సూచన చేశారు. అంతరంగంలో ఈ ఆచరణ అసిధారావృతంగా స్థిరంగా సాగడానికి బాహ్యంగా చేసే ప్రక్రియలు దోహదం చేస్తాయి నేపథ్యం వలె. అందుకోసం ప్రక్రియలు ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలను ఆధారం చేసుకుని బాహ్యమైన ప్రక్రియలతో సంతృప్తిపడి అక్కడే ఆగిపోక ఈ బాహ్యమైన విధానాల ద్వారా అంతరంగంలో అమ్మను సందర్శించి పరిపూర్ణమైన యోగ ధ్యాన నిష్ఠలతో తనలోనే అమ్మను దర్శించడం కాదు, తనను అమ్మగా దర్శించడం, ఈ సమస్త సృష్టిని అమ్మగా దర్శించడం సాధకుడు చేయవలసిన పని అని ఆ విశేషాలు మనం అనుకుంటాం. అందులో 18-19 శ్లోకాలలో అందులో మంత్రాన్ని గురించి చెప్పిన 2 శ్లోకాలలో ఆదిశంకరులు చింతామణి గుణ నిబద్ధాక్షవలయ శివాగ్రౌ జిహ్వంతః సురభిఘృత ధారాహుతి శతై అనే విశేషాన్ని చెప్పారు. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనో నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికః అనే శ్లోకంలో
చింతామణులతో కూడిన జపమాల ఎవరికి లభ్యమవుతుంది? శివాగ్ని ఎక్కడ దొరుకుతుంది? ఆ శివాగ్నిలో కామధేను క్షీరధారలతో ఏర్పాటైన నేతితో హోమం చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి సందేహాలు మనకు కలుగుతాయి. కాబట్టి ఇది రహోయాగమని చెప్పుకున్నాం. అక్కడ చింతామణి గుణ నిబద్ధ అక్షవలయ అంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆదిశంకరులు అంతర్యాగాన్ని సూచన చేస్తున్నారు. అక్షము అంటే ఇంద్రియం అని మరొక అర్థం. అక్షవలయా అవి ఎలాంటివి అంటే నిబద్ధమైన అక్షవలయాలు. ఎవరికి నిబద్ధమయ్యాయి? చింతామణి గుణ నిబద్ధ అక్షవలయ. చింతన చేయడం ద్వారా స్వప్రకాశ స్వరూపమైన జ్ఞానం, ఆ జ్ఞానస్వరూపిణి అయిన అమ్మను ఆరాధించడంలో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండడం. ఇది పైకి కనపడేది కాదు. అందుకని సాధన ఎప్పుడు లోపల జరిగేది. బాహ్యమైన వేషభాషలు కానీ, ఆహార్యం కానీ, మరొకటి కానీ ప్రక్రియలు కానీ, ఈ లోపల ఇది స్థిరం కావడానికి కేవలం మార్గాలు మాత్రం. ఇవి ప్రధానం కాదు. ప్రారంభ దశలో వీటి అవసరం ఉండొచ్చేమో, కానీ ఇవే లక్ష్యం కాదు. ఇలా ఉన్న తల్లి యొక్క దివ్య వైభవాన్ని అనేకమైన కోణాల్లో ఆదిశంకరులు కీర్తించారు. అంతర్ముఖ సమారాధ్య అయిన తల్లిని ఆరాధించే సందర్భంలోనే ఆ అంతర్ముఖ సమారాధ్యగా ఉన్న తల్లి ఆది జననిగా, వేద జననిగా, సమస్త సృష్టికి మూలమైన స్వరూపిణిగా ఎలా ఉన్నదో కూడా చెప్పారు. ఆ చెప్పిన శ్లోక పరంపర మనకి 24వ శ్లోకం నుంచి కొన్ని శ్లోకాల్లో కనిపిస్తుంది. త్రిమూర్తులు ఉన్నారు మనకు. సృష్టికర్త బ్రహ్మదేవుడని, పోషణకర్త శ్రీ మహావిష్ణువని, లయకారకుడు రుద్రుడని మనకు అభిప్రాయం. ఆదిశంకరులు అంటున్నారు, అమ్మా బ్రహ్మదేవుడు సృష్టికర్త యథార్థమేనమ్మా. జగత్సూతే ధాత, బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు. హరి అవతి, శ్రీ మహావిష్ణువు రక్షణ కల్పిస్తున్నాడు, పోషణ స్థితి. రుద్ర క్షపయతే, రుద్రుడు లయ కార్యక్రమ నిర్వహణ సాగిస్తాడు. తిరస్కుర్వన్నే తత్స్వమపి వపుః ఈశః స్థిరయతి, ఈశ్వరుడు తిరోధానము అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. సదా పూర్వ సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవ ఆజ్ఞామాలంబ్య క్షణచలితయోః భ్రూలతికయోః. శివః సదాశివః, సదాశివుడు అనుగ్రహము అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. సృష్టి చేసేవాడు బ్రహ్మ, పోషణ కార్యక్రమాన్ని నిర్వహించే శ్రీ మహావిష్ణువు, లయకారకుడు రుద్రుడు, తిరోధానం నిర్వహిస్తున్న దైవం ఈశ్వరుడు, అనుగ్రహాన్ని అందిస్తున్నది సదాశివుడు. అంటే ఈ ఐదుగురు ఈ 5 రకాలైన పనులు జగత్ సృష్టి సాగడానికి కావలసిన కార్యక్రమాలు నిర్వహిస్తూ చేస్తున్నారు. ఆదిశంకరులు అంటున్నారు ఈ 24వ శ్లోకంలో, అమ్మా వీళ్ళందరూ ఈ పనులు చేస్తున్నారని అనుకోవడమే కానీ యథార్థంగా తవ ఆజ్ఞామాలంబ్య క్షణచలితయోః భ్రూలతికయోః, తవ ఆజ్ఞాం ఆలంబ్య, నీ ఆజ్ఞలు పాటించి వీళ్ళు చేస్తున్నారమ్మా. నీ ఆజ్ఞ ఆధారంగా చేస్తున్నారు. ఆజ్ఞ ఎలా చేస్తోంది? నోటి మాటగా కాదు, కేవలం కనుసైగలతో. క్షణచలితయోః భ్రూలతికయోః, కనుసైగలా చేసేటప్పటికి కనుబొమ్మల కదలికల ఆధారంగా అమ్మవారి ఆజ్ఞను గమనించి బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు, శ్రీ మహావిష్ణువు పోషణ సాగిస్తున్నాడు, రుద్రుడు లయం చేస్తున్నాడు, ఈశ్వరుడు తిరోధానం నిర్వహిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు సదాశివుడు. పంచబ్రహ్మాసన స్థిత అనే నామాన్ని, దాని వివరాలను చెప్పుకుని ఈ 5 శక్తులు 5 పనులు చేస్తూ ఉంటాయని, ఈ 5 రూపాలలో అమ్మవారే వీటిని నిర్వహిస్తోందని లలితా సహస్రనామ స్తోత్రం చెప్పిందని లోగడ మనం అనుకున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోత్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్ర రూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ. ఈ 5 పనులను కేవలము తన కంటి కదలికలతో ఆజ్ఞాపిస్తూ అవలీలగా నిర్వహిస్తోంది అమ్మవారు. ఒకే శక్తి అమ్మవారి నుంచి ఆవిర్భవించి 5 రూపాలు పొంది 5 రకాలైన క్రియాకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది.
సృష్టి అంటే మనకు తెలుసు, ఒక విత్తనంలో నుంచి మొలక రావడం సృష్టి. అది పెరిగి పెద్దది కావడం, దానికి కావలసిన అన్ని రక్షణలు పోషణలు లభించి దోహద క్రియలన్నీ జరిగి వికాసాన్ని పొందడం, అది స్థితి. ఆ తర్వాత ఆ చెట్టు కొన్నాళ్ళకి తన జీవితాన్ని పూర్తి చేసుకుంటుంది, అది లయం. ఇంతవరకు మనకు కనపడుతుంది జగత్తును ఇలా పోల్చుకున్నప్పుడు. కానీ మరి తిరోధానం అంటే ఏమిటైనా సందేహం లేదు. తిరోధానం అంటే వెనక్కి తిరిగి వెళ్ళడం. తిరోధానం అంటే అంతర్ధానం అయిపోయాడు, తిరోధానం అయిపోయాడు, అదృశ్యం అయిపోయాడు, మాయమైపోయాడు, కనపడకుండా వెళ్ళాడు. తిరోధానము అంటే ఇప్పుడు విత్తనంలో నుంచి మొలక వచ్చిందను, ఆ వచ్చిన మొలకలో నుంచి ఒక వృక్షం వచ్చింది, ఆ వృక్షానికి ఒక కాయ కాసింది, ఆ కాయ పండైంది, అందులోకి మళ్ళీ విత్తనం వచ్చింది. ఈ చెట్టు సారం మొత్తం పండులోకి, పండులోని విత్తనంలోకి వెళ్తోంది కాబట్టే ఆ విత్తనాన్ని భూమిలో పెడితే మళ్ళీ అంత చెట్టు వస్తుంది. విత్తనంలో నుంచి మొలక రావడం మన కంటికి కనపడుతుంది, అది సృష్టి. చెట్టు సారం విత్తనంలోకి వెళ్ళిపోవడం మన కంటికి కనపడదు, అది కనపడకుండా జరిగేది. దీన్ని తిరోధానం అన్నారు. ఇది మళ్ళీ కొత్త సృష్టికి అవసరం కాబట్టి ఈ తిరోధానం అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది జగత్ సృష్టి, ఈ చక్రం. ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఆ శక్తికి ఒక పేరు పెట్టారు. ఆ శక్తి పేరు ఈశ్వరుడు అన్నారు. మానవ శరీరంలో లంబిక అనే పేరు కలిగిన ఈశ్వర స్థానము అని, ఆజ్ఞాచక్రానికి సహస్రానికి మధ్యలో ఉండే భాగం ఈశ్వర స్థానం అని. ఆ ఈశ్వర స్థానంలో తిరోధానానికి కావలసిన శక్తిని నిర్వహించే తత్వము ఈశ్వరుడు అన్న పేరుతో కనపడుతుందని ఉంటుందని మనకు మనోన్మణి అనే నామంలో కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో తెలియజేశారు పెద్దలు. కాబట్టి చెట్టు సారం పండులోకి, విత్తనంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్నట్లు మన కంటికి కనిపించదు కాబట్టి, కానీ అలా వెళ్ళిపోతుంది కనుక ఆ విత్తనంలో నుంచి మళ్ళీ అంత పెద్ద చెట్టు వస్తుంది కాబట్టి ఇది తిరోధానం, అంటే వెనక్కి వెళ్ళిపోవడం. ఇది అదృశ్యంగా జరుగుతుంది, ఇది పునఃసృష్టికి దోహదం చేస్తుంది. అలా దోహదం చేయడమే అనుగ్రహం. అనుగ్రహాన్ని అందించే వేళలో అమ్మవారికి ఉన్న పేరు, ఆ శక్తికి ఉన్న పేరు సదాశివుడు. 5 పేర్లతో, 5 రూపాలతో 5 పనులు ఒకే శక్తి నిర్వహిస్తుంది. పై చూపులకు అమ్మ కనుసైగలే ఆజ్ఞగా స్వీకరించి 5గురు పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది, కానీ నిజానికి ఆ రూపంలో అమ్మే పనిచేస్తుంది. పంచకృత్య పరాయణ, ఏ ధర్మం ఒక కంటి సైగ, ఏ ధర్మం ఒక కంటి సైగ జగతిం సృష్టించును బ్రహ్మయై. ఏ ధర్మం ఒక కంటి సైగ జగతిం సృష్టించును బ్రహ్మయై. ఏ ధర్మం బదే విష్ణు రుద్రులకు సారించున్ స్థితిన్ సంహృతిన్. ఏ ధర్మంబు అదే విష్ణు రుద్రులై సారించున్ స్థితిన్ సంహృతిన్. ఏ ధర్మంబు మహేశ రూపమున సాగించున్ తిరోధానమున్. ఆ ధర్మంబె అనుగ్రహించు మనలన్ అమ్మ స్వరూపంబునన్. ఆ ధర్మమే అమ్మగా మనందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అందువల్ల సృష్టి చేసే బ్రహ్మదేవుడు, పోషణ చేసే శ్రీ మహావిష్ణువు, లయ కార్యక్రమం నిర్వహించే రుద్రుడు, తిరోధానం నిర్వహించే ఈశ్వరుడు, అనుగ్రహించే సదాశివుడు, 5గురు కూడా నీ కంటి సైగల కదలికలు ఆధారం చేసుకుని వాటిని నిర్వహిస్తున్నారమ్మా. ఇదంతా నీ అధీనంలో ఉన్నదే అని పంచకృత్య పరాయణ అనే నామానికి వ్యాఖ్యానప్రాయంగా అన్నట్లుగా జగత్సూతే ధాత హరి అవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నేతత్స్వమపి వపురీశ స్థిరయతి. సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోః భ్రూలతికయోః. తర్వాత 25వ శ్లోకంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మవారి సేవకులు కాబట్టి వారికి ఆ శక్తులు ప్రసాదించి వారి చేత సృష్టి స్థితి లయాది కార్యక్రమాలను నిర్వహింపజేస్తోంది తల్లి. కనుక వారు అమ్మను నిరంతరం అమ్మ పాదపీఠం దగ్గర పూజ చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, నమస్కరిస్తున్నారు.
అందువల్ల ప్రత్యేకించి త్రిమూర్తులను అర్చించవలసిన పని లేకుండా అమ్మను అర్చించుకుంటే అమ్మకు చేసే అర్చన త్రిమూర్తులకు కూడా చెందే అవకాశం కలుగుతుంది అని చమత్కారంగా ఒక మాట చెప్పారు ఆదిశక్తి. 25వ శ్లోకంలో త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయో యా విరచిత తథాహి తత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితాహి ఏతే శస్యన్ముకుళితకరోత్తం సమకుటః. తమ రెండు చేతులు జోడించి, ఈ జోడించిన చేతులు తల మీద పెట్టుకుని నీ పాదాల దగ్గర వ్రాలి నమస్కరిస్తూ ఉన్నారమ్మా. త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితాః ఏతే. ఎవరు అంటే త్రిమూర్తులు ముగ్గురు. అందువల్ల నీకు చేసే పూజ వారికి కూడా చేసినట్లే అవుతుంది. తథాహి అట్లే అవుతుంది కదా. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే శివే. అమ్మా మంగళ స్వరూపిణివైన ఓ తల్లి, నీలోని త్రిగుణముల నుంచి ఆవిర్భవించిన 3 శక్తులుగా బ్రహ్మ విష్ణు రుద్రులు ఉన్నారు. నీలోని రాజసీ శక్తి నుంచి బ్రహ్మదేవుడు, నీలోని సాత్వికీ శక్తి నుంచి శ్రీ మహావిష్ణువు, నీలోని తామసీ శక్తి రుద్రుడుగా రూపుదాల్చి ఉన్నారు. వాళ్ళు సృష్టి స్థితి లయాది కార్యక్రమాలను నిర్వహించడానికి అనుజ్ఞ పొందినవారు. వారికి అప్పగించావు ఈ బాధ్యతలు. కేవలం బాధ్యత అప్పగించడం మాత్రమే కాక అది నిర్వహించవలసిన శక్తిని కూడా అనుగ్రహించావు. నిజానికి వారి రూపంలో నువ్వే ఆ పనులు చేస్తున్నావు అన్నారు కదా. అందువల్ల వాళ్ళు ముగ్గురు నీలో నుంచి, నీ త్రిగుణాలలో నుంచి ఆవిర్భవించిన వాడు. సృష్ట్వాఖిలం జగదిదం సదసత్స్వరూపం శక్త్యా స్వయా త్రిగుణయా పరిపాతి విశ్వం సంహృత్య కల్ప సమయే రమతే తథైకా తాం సర్వ విశ్వజననీం మనసా స్మరామి. దేవి భాగవతంలో మణిద్వీపంలో అమ్మవారి సన్నిధికి వెళ్ళినప్పుడు త్రిమూర్తులందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ శ్రీ మహావిష్ణువు అమ్మవారిని చేసిన స్తోత్రం ఇది. శక్త్యా స్వయా త్రిగుణయా. అమ్మవారిలోని త్రిగుణాల నుంచి ఆవిర్భవించిన వాళ్ళు అమ్మవారి త్రిగుణాలే ఆ రూపాన్ని పొందాయన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాపూర్వకంగా ఈ పనులు మా చేత చేయిస్తున్నావమ్మా, అందుకు కావలసిన శక్తియుక్తులు మాకు అనుగ్రహించావు, ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అప్పగించి లోకంలో త్రిమూర్తులుగా పూజార్హమైన స్థానాన్ని ప్రసాదించావన్న కృతజ్ఞతాభావంతో అమ్మ యందు అపారమైన శ్రద్ధాభక్తులతో అమ్మను ఆరాధిస్తూ అమ్మ పాదపీఠం దగ్గర 2 చేతులు జోడించి, ఆ జోడించిన చేతులు శిరస్సు మీద పెట్టుకుని అమ్మవారి పాదాలకు నమస్కరిస్తున్నారు తమ కిరీటాలతో సహా. ఒక రకంగా ముగుళించుకున్న చేతులే వారి శిరస్సుల మీద కిరీటాల్లా కనబడవు. అలా నమస్కరిస్తుంటే అమ్మవారి పాదాలకు భక్తులు సమర్పించిన పూజా పుష్పాలు వాళ్ళ శిరస్సుల మీద కూడా పడతాయి కదా. అందుకని త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే తవ త్రిగుణజనితానాం త్రయాణం దేవానాం తవ పూజ వారికి కూడా పూజ అవుతుంది. తవ చరణయోహో యా విరచిత. కనుక నీ పాదాలకు సమర్పించిన పూజా పుష్పాలు త్రిమూర్తుల శిరస్సులను కూడా అలంకరిస్తాయి కదమ్మా. అంటే అమ్మను ఆరాధిస్తే సకల దేవతలను అర్చించినట్లే. సకల దేవతా స్వరూపిణి అమ్మ. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయో యా విరచిత తథాహి త్వత్పాదోద్వహనమణిపీఠస్య నికటే స్థితాహి ఏతే శస్వన్ముకుళితకరోత్తం సమకుటః. ఆ తర్వాత మరొక విశేషాన్ని ఈ త్రిమూర్తుల పరంగానే చెప్తున్నారు 26వ శ్లోకంలో కూడా. లోకంలో ఒక అభిప్రాయం ఏమిటి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నది కలియుగం. ఇంతకు ముందు ద్వాపర యుగం ఉన్నది, అంతకుముందు త్రేతాయుగం ఉన్నది, అంతకుముందు కృతయుగం. కృత
త్రేత, ద్వాపర, కలియుగాలు 4 అయిపోయిన తర్వాత ప్రతి యుగం చివర ఒక ప్రళయం వస్తుంది, కల్పాంత ప్రళయం. 4 యుగాలు అయిపోయిన తర్వాత యుగాంత ప్రళయం కాకుండా కల్పాంత ప్రళయం వస్తుంది, మహాప్రళయం. యుగం మారినా వీళ్ళు ఉంటారు, కానీ త్రిమూర్తులు మొదలైన దేవతలు, దేవేంద్రాదులు, బ్రహ్మాదులు, కానీ కల్పాంత ప్రళయంలో వీరు కూడా లీనమైపోతారు సుమా ప్రళయ వాహినిలో. మరి ఎవరుంటారు అప్పుడు? ఆ విశేషాన్ని చెప్తున్నారు 26వ శ్లోకం. సంస్కృత భాషలో మరణించడం అనే దానికి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. మరణం అనే ఒక్క పదాన్ని వాడకుండా మిగిలిన పర్యాయ పదాలను ప్రయోగిస్తూ వారెవరూ శాశ్వతంగా ఉండేవారు కాదు అన్న విషయాన్ని చెప్తున్నారు. అమ్మవారు మాత్రమే శాశ్వతి, శాశ్వత ఐశ్వర్య, శాశ్వతమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహించే తల్లి, ఐశ్వర్య స్వరూపిణి, శాశ్వతంగా ఉండేది. మిగిలిన ప్రాణులందరూ వాళ్ళు త్రిమూర్తులే అయినా సరే, దేవతలే అయినా సరే, దేవతల అధ్యక్షుడైన దేవేంద్రుడే అయినా సరే, ఇంకా ఎవరెవరు మనం ప్రముఖులని భావిస్తున్నామో వారి వివరాలన్నీ చెప్పారు ఈ శ్లోకంలో. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం పితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ విరించి పంచత్వం వ్రజతి. పంచత్వము అంటే ప్రాణాలు కోల్పోవడం. బ్రహ్మదేవుడు ప్రాణం లేనివాడే అవుతాడు. హరిహి ఆప్నోతి విరతిం, శ్రీ మహావిష్ణువు కూడా విశ్రాంతి తీసుకోక తప్పదు. వినాశం హీనాశో భజతి, హీనాశుడు అంటే యముడు, యముడికైనా వినాశం తప్పదు. ధనదోయాతి నిధనం, కుబేరుడు, కుబేరుడికి కూడా మరణం అనివార్యం. పితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశా, మాహేంద్రీ వితతి అంటే ఇంద్రుడు, ఇంద్రుడి పరివారంగా ఉన్నవారు, వారితో పాటుగా దేవేంద్రుడి అధీనంలో ఈ సృష్టి కార్యక్రమ నిర్వహణ చేసే 14 మంది మనువులు, స్వయంభూ మనువు దగ్గర నుంచి ప్రారంభించి వరుసగా ఇలా ఉన్న ఈ మనువులందరూ మాహేంద్రీ వితతిలో ప్రకటన. ఇంద్రుడు, ఇంద్రుడి పరివారము సమ్మేళిత దృశ, వారైనా కన్నుమూయక తప్పదు. మహాసంహారేస్మిన్, అస్మిన్ మహాసంహారే, ఈ మహాప్రళయ కాలంలో విహరతి సతి త్వత్పతిరసౌ, నీవు నీ భర్త అయిన పరమేశ్వరుడు విహరిస్తూ ఉంటారు కదమ్మా, మీరు మాత్రమే ఉంటారు. అస్మిన్ మహాసంహారే, ఈ జగత్తు మహాప్రళయంలో లీనమయ్యేటప్పుడు బ్రహ్మ, విష్ణువు, యముడు, కుబేరుడు, ఇంద్రుడు, అతడి పరివారము అందరూ ఆలధర్మం చెందవలసింది. అది విరించి పంచత్వం వ్రజతి హరిహి ఆప్నోతి విరతిం వినాశం హీనాశం వినాశ హీనాశం హీనాశ వినాశం భవతి ధనదః నిధనం యాతి మహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా పితంద్రీ పతి అసౌ విహరతి అంటున్నారు. నీ పతి అయిన పరమశివుడు మాత్రం ఏ జంకు గంకులు లేకుండా మహాప్రళయ కాలంలో కూడా హాయిగా నీతో కలిసి విహరిస్తున్నాడు కదమ్మా. అంటే ఈ బ్రహ్మాది దేవతలు విశ్వ సృష్టి జరిగినప్పుడు ఆ సృష్టిలో భాగంగా దిగి వచ్చారు. వాళ్ళని విశ్వే దేవతలు అని కూడా అంటారు. కానీ ఈ విశ్వాన్ని సృష్టించిన లలితా కామేశ్వరులు మాత్రం సృష్టి కంటే ముందు నుంచి ఉన్నవారు. అందుకే అమ్మవారికి పూర్వజ అనే నామం కూడా వచ్చింది. సృష్టి ప్రారంభమయ్యాక వచ్చిన విశ్వే దేవతలు ప్రళయకాలంలో లీనమైపోతారు. సృష్టి కంటే ముందు నుంచి ఉన్న శివశక్తులు సృష్టి అయిపోయిన ప్రళయం తర్వాత కూడా అలాగే ఉంటారు, చెక్కు చెదరకుండా, మహాప్రళయంలో లీనం కాకుండా విహరిస్తూ ఉండగలరు. అందుకే అమ్మవారికి మహాప్రళయ సాక్షిణి, మహేశ్వర మహాకల్ప
మహాతాండవ సాక్షిణి. సృష్టి స్థితి సంహారాలు, సంపదలు, అధికారాలు అన్నీ నశించిపోయేవే. జ్ఞానం ఒక్కటే శాశ్వతంగా ఉంటుంది. జ్ఞాన విగ్రహ అయిన అమ్మవారిలో అయ్యవారిలో భాగం కాబట్టి అయ్యవారు వాళ్ళిద్దరూ ఇప్పుడు ఉంటారు. శివానంద లహరిలో ఈ శాశ్వతత్వాన్ని గురించి శంకరులో ఒక చమత్కారమైన మాట అన్నారు. కింబ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చ ఈదృశమాత్మన స్థితి ఇయం చ అన్యైః కథం లభ్యతే. ఆశ్చర్యకరమైన నీ సాహసం ఎంత గొప్పది పరమేశ్వర. ఒక మహాప్రళయం వచ్చినప్పుడు ప్రస్యత్ దేవగణం ప్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం. దేవతలందరూ భయపడ్డారు, మహర్షులందరూ హడిలిపోయారు. ఈ ప్రపంచమంతా లీనమైపోతోంది, ప్రళయంలో నశించిపోతోంది అనుకుని. పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరిత్ ఆనంద సాంద్రో భవాన్. ఆనంద సాంద్రుడవై నీ ఒక్కడవే అలా నిలిచి ఉంటావు. అందుకనే అమ్మవారి మాంగళ్య సిద్ధి చాలా గొప్పదని, మంగళ దేవత అని అమ్మవారి. అమ్మాయి చేత వివాహ సమయంలో గౌరీ పూజ ముందుగా చేయిస్తారు మాంగళ్య సిద్ధి కోసం. అందుకే అమ్మవారి నామాలలో సర్వమంగళ. ఆమె ఏం చేస్తుంది అంటే సద్గతి ప్రదా. ఆ రెండు నామాలు పక్క పక్కన చెప్పడంలో ఉద్దేశం. సర్వమంగళ అయిన ఆ తల్లి సద్గతినే తనను ఆశ్రయించిన వారికి అనుగ్రహిస్తుంది. అందుకని అమ్మవారి వైభవం అంత విశేషమైంది. శాశ్వతత్వం అమ్మవారి సొత్తు అని చెప్పడానికి విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశః కీనాశో భజతి ధనదో యాతి నిధనం పితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి త్వత్పతిరసౌ అనే శ్లోకంలో తెలియజేశారు. 26వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పిన తర్వాత 27వ శ్లోకంలో కొంచెం వేరైన అంశం ఉంది. మరి తర్వాత మనం ముచ్చటించుకుందాం. 28వ శ్లోకంలో మళ్ళీ మిగిలిన దేవతలకు అమ్మవారి పెనిమిటి అయిన పరమేశ్వరుడికి ఉన్న వ్యత్యాసాన్ని చమత్కారంగా తెలియజేశారు. మనకు తెలుసు దేవతలందరూ ఆస్వాదనం చేశారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆశించింది అమృతమే అయినా మొట్టమొదట అతి భయంకరమైన కాలకూటం ఆవిర్భవించింది. ఆ కాలకూటాన్ని కంఠంలో నిలుపుకున్నాడు పరమశివుడు. అందుకని ఆయన విషం తాగినవాడు. దేవతలందరూ అమృతం తాగారు. తర్వాత వచ్చిన అమృతం దేవతలందరూ పంచుకున్నారు. అమృతం తాగినా కూడా కల్పాంత ప్రళయంలో లీనం కాక తప్పని పరిస్థితి దేవతలకుంది. అతి భయంకరమైన కాలకూటాన్ని ఆరగించినా కూడా శాశ్వతత్వం నీ భర్త అయిన పరమేశ్వరుడికి ఉన్నదమ్మా అని 28వ శ్లోకంలో చమత్కారంగా చెప్తుంది. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణి ప్రతిభయ జరా మృత్యుహరిణి. అపారమైన భయాన్ని కలిగించే జర, కుశలితనం, మృత్యువు, ఈ వార్ధక్యాన్ని మృత్యువుని హరింపజేసే శక్తి కలిగింది అమృతం, సుధ. అలాంటి సుధాం ఆస్వాద్య అపి, అమృతాన్ని ఆస్వాదించి కూడా విశ్వే విధి శతమఖముఖాద్యాదివిశద విపద్యంతే. విశ్వే దేవతలుగా పిలువబడుతున్న విధి అంటే బ్రహ్మదేవుడు, శతమఖుడు అంటే ఇంద్రుడు మొదలైన దేవతలందరూ విపద్యంతే ఆపద పొందక తప్పడం లేదమ్మా. కానీ నీ భర్త పరమేశ్వరుడు అమృతం తాగలేదు సరికదా. కరాళం యక్ష్వేళం కబళితవత కాలకలనా న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. నీ భర్త అయిన పరమేశ్వరుడు మాత్రం అమృతాన్ని ఆస్వాదించలేదు సరికదా. అతి భయంకరమైన కాలకూట విషయాన్ని స్వీకరించిన చెక్కు చెదరడం లేదు. నా కాలకలనా, ఆయనకి మాత్రం కాలధర్మం చెందే లక్షణం మిగిలిన దేవతలకు ఉన్నట్లుగా లేదు. ఎందుకని అంటే తవ తాటంక మహిమ జనని, అమ్మా ఇది నీ తాటంక మహిమ తల్లి.
అమ్మవారి సౌమంగళ్య సౌభాగ్య వైభవాలను గురించి వివరిస్తున్నారు ఈ శ్లోకంలో ఆదిశంకర్. పరమశివుడు అమృతం తాగలేదు సరిగదా, అతి భయంకరమైన విషయాన్ని తాగాడు. పైగా అమ్మవారు తాగమని ప్రోత్సహించిందట కూడా. మృంగెడు వాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమును ఎంతమది నమ్మినదో అన్నారు పోతగా. మృంగుమనే సర్వమంగళ, ఆమె సర్వమంగళ, తన మంగళసూత్రం మీద భరోసా ఉంది, ఏం పర్వాలేదు మింగండి అంది. మింగేవాడు దారిన పోయే దానయ్య కాదు, విభుండని. మరి మింగేదేమైనా బందర్లడ్డా వెన్నముద్ద. మృంగెడిదియు గరళమనియు, అయినా సరే ఎందుకు మింగమన్నదట, మేలని ప్రజకున్, ప్రజ అంటే ఈ సమస్త లోకం, ప్రజ అంటే సంతానం, వాళ్ళ ఆది దంపతులు కాబట్టి సృష్టి మొత్తం వారి సంతానమే. బిడ్డల క్షేమం కోరి అమ్మ అలా ప్రార్థించింది. కాలకూట విషయాన్ని ఆరగించడం సామాన్యమైన విషయం. లోక రక్షకుడని, మహావీరుడని, భీమేశ్వరుడని స్వామికి గొప్ప విఖ్యాతిని తెచ్చిపెట్టిన సన్నివేశం ఆ కాలకూట ఆస్వాదనం అనేది. అయితే స్వామికి ఆ ఘనత కూడా అమ్మవారి వల్లే దక్కింది అని శివానంద లహరిలో చమత్కారంగా ఓ మాట అంటారు ఆదిశంకరులు. నాలమ్మా పరమోపకారకమిదం తు ఏకం పశూనాం పతే. ఎంత ఉపకారం చేసావయ్యా లోకానికి, నువ్వు తప్ప ఎవరు చేశారు. పశ్యన్ కుక్షిగతాం చరాచరగతా గణాన్ బాహ్యస్థితాం రక్షితుం సర్వ అమర్త్య పలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణమేవ త్వయా నాలమ్మా పరమోపకారకమిదం. దాన్ని గళల్లోనే దాచుకున్నావే, లోపలి లోకాలు బయట లోకాలు కూడా భస్మం కాకుండా. ఇంత ఉపకారం చేసిన వాళ్ళు ఇంకెవరున్నారయ్యా నువ్వు. అందరూ హడిలిపోయిన సమయంలో తన లోపలి లోకాలను వెలుపలి లోకాలను కూడా సంరక్షించడానికి అతి భయంకరమైన కాలకూటాన్ని కంఠంలో దాచుకుని నీవు చేసిన ఉపకారం లోకానికి సాటి లేనిది కదా పరమేశ్వర. అందుకే శ్రీనాథ మహాకవి భీమేశ్వర పురాణంలో మాట్లాడాడు. ఎందుకంటే ఇన్ని మాటలు ఒక మాట చెప్తే చాలు. మరి ఈశ్వరార్చన కళాశీలుడు కదా, అపారమైన శివభక్తి కలిగిన మహనీయుడు కదా. అందుకని భీమేశ్వరుడు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే భయంకరమైన సన్నివేశాన్ని కూడా తట్టుకుని నిలబడగలిగిన వాడు, భయానికే భయాన్ని కలిగించగలిగిన వాడు, కాలుడు ఆయన, మృత్యువుకే మృత్యువైన. ఆ మాట మంచి సమాసభూయిష్టంగా భక్తి పారవస్యంతో చెప్పాడు శ్రీనాథ మహాకవి. మాటలు పెక్కులేటికిని మందర భూధర మంధన క్రియాపాటల గుర్ణమాన జలభార మహోదధి కాలకూట సంఘాట కృపీట సంభవ శిఖా వికట స్ఫుట విస్ఫులింగ విస్ఫోట పవిత్ర సద్భువన భూత భయాపహున్ ఆశ్రయించెదన్. అతి భయంకరంగా ఆ సముద్రంలో నుంచి ఆవిర్భవించిన కాలకూట విషయాన్ని నిగ్రహించి సమస్త లోకాలను రక్షించి సంభూత భయాపహున్, ప్రాణులందరికీ భయాన్ని పోగొట్టిన పరమశివుణ్ణి ఆశ్రయించేదన్. ఆయన్నే ఆశ్రయించాలి, ఆశ్రయిస్తే శివుణ్ణి ఆశ్రయించాలి. ఎక్కువ మాటలు ఎందుకు. ఏం చేశాడు శివుడు? ఆ భయంకరమైన కాలకూటాన్ని తీసుకున్నాడు, పోని లోపలికి పోయిందా అంటే కంఠంలో దాచుకోవాల్సి వచ్చింది. శివానంద లహరిలో ఈ శంకరాచార్యుల వారే గమ్మత్తుగా, ఏమిటయ్యా శివ అలాంటి పని చేశావు. జ్వాలోగ్రస్సకలామరాతి భయద శ్వేళం కథం వా త్వయా దృష్టః కించకరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం. అదేమిటయ్యా, లోకమంతా అలా భయపడిపోతుంటే, సమస్త ప్రపంచము అడిలిపోయి పరిగెత్తి పారిపోతుంటే ఆ కాలకూటాన్ని చూసి నువ్వేమో దాన్ని అలా చేతిలో పెట్టుకున్నావు, అదేమన్నా నేరేడు పండ? ఆలాహలంబను అల్లో నేరేడు పండు మిసిమింతుడునుగాక మృంగినాడు అన్నాడు శ్రీనాథ మహాకవి. అందుకే అదేమన్నా నేరేడు పండుటయ్యా. జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికావా కంఠదేశే భృతః. జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికావా, అదేమైనా మంచి రసంతో తయారు చేసిన సిద్ధమైన గుళిక ఏమిటి, హాయిగా నాలుక మీద పెట్టుకున్నావు, పోనీ అక్కడైనా ఆపావా. కంఠదేశే భృతః కింతే నీలమణిర్విభూషణమయం, అదేమైనా ఇంద్రనీలమణిటయ్యా, కంఠంలో హాయిగా నల్లగా ఉండేట్టుగా ఏర్పాటు చేసుకున్నావు. శంభో మహాత్మన్వద,
గరళ మహావిశానల శిఖా నివహంబును దూరి పారినన్. ఈ లోకమంతా భయపడి పారిపోయిందిట అతి భయంకరమైన కాలకూటం రాగానే. పరమశివుడు ఏం చేశాడు, వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. హుంకారంబునరించి అప్రతిమ రౌద్రోద్రేక సంరంభ వినిశంకాహంకృతి చాచనీశ్వరుడు హస్తంబున్ భుజంగాధిపాలంకారంబు. పాము చేతికి చుట్టుకున్న ఆ చేతిని అలా చాచాడు. ఆయనకి చేతుల కడియము పామే, మెడలో హారము పామే, నడుముకు వడ్డాణము పామే, తలపై తలపాగా పామే. నాగభూషణుడు కాబట్టి. భుజంగాధిపాలంకారంబు హస్తంబు అశేషలోక పరిషల్లావణ్య లక్ష్మీకళా సంకోచావహ తాహ భీషణ విషజ్వాలా జిగృక్షార్థమై. అతి భయంకరమైన ఆ కాలకూటాన్ని ఆరగించాలనే కోరికతో చేతిలోకి తీసుకోవడానికి చేయి చాచాడు. సమస్త లోకాలను హడలెత్తిస్తున్న భయంకరమైన కాలకూటం స్తంభించిపోయింది. స్తంభించి నిలిచె గరళము శంభుని ముందట. ఎలా ఉంది అంటే యుగాంత జలధరము గతిన్. ప్రళయకాల మేఘంలా ఉందిట, నల్లగా ఉంటుంది కాబట్టి ప్రళయకాల మేఘంతో పోల్చాడు. గంభీర పుంక్రియావస్తంభ సంభ్రముజృంభమాన సంరంభమునన్. అలా ఉంటే ఆ కాలకూటాన్ని చూశాడు. అది ఎలా అయిపోయింది అంటే జలధరమంతయై. మరి పెద్ద మేఘంలో ఉందన్నారు కదా, జలధరమంతయై మేఘం అంత ఉంది, నెమ్మదిగా తగ్గింది. కరటి చందముగై కొని ఏనుగులాగా అయింది. ఏనుగు కూడా నల్లగా ఉంది. సూకరాకృతి నిలచి అడవి పందిలాగా అయింది, అది నల్లగా ఉండేది. పికంబుతో దొరసి నేరెడు పండును బోలే కోకిలలాగా అయింది. కోకిల కూడా నల్లగా ఉంది. నేరెడు పండును బోలే ఉండయై, ఒక ఉండలాగా అయిపోయింది. నేరేడు పండులాగా. నల్లనివన్నీ వరుసగా చెప్తున్నారు. అందులో ఒకదానికంటే ఒకటి చిన్నది. మేఘం కన్నా ఏనుగు చిన్నది, ఏనుగు కన్నా పంది చిన్నది, పంది కన్నా కోకిల చిన్నది, కోకిల కన్నా నేరేడు పండు చిన్నది. జలధరమంతయై కరటి చందముగై కొని సూకరాకృతి నిలిచి పికంబుతో దొరసి నేరెడు పండును బోలే ఉండయై కలశ పయోధి మంధనము కంబున పుట్టిన అమ్మహాహలాహలము క్రమంబున శివుని హస్త సరోరుహమిక్కే చుక్కగన్. చిన్న చుక్కలాగా ఆయన చేతి మీద నిలబడింది. ఎంత అద్భుతంగానో శ్రీనాథుడు పరవశించి చెప్పాడు ఈ ఘట్టాన్ని. పటుహుంకార మహాట్టహాసకలనన్ పాతాళ భూస్వర్గ సంకట సన్నాహ సముద్భవం వైనా కాకోల కాలాగ్ని ఊర్జటి హస్తాబ్జమునందు గై కొనియే ఆ జ్వాలాకుల క్షేళము అప్పటి వేళం మదభృంగమయ్యే శశిభృత్పాణ్యబ్జ మధ్యంబునన్. చంద్రశేఖరుడైన ఆ స్వామివారి చేతిలో మదభృంగమయ్యే చిన్న తుమ్మెదలాగా ఉందిట, నల్లగా. దాన్ని చూశాడు. చూసి అమ్మో ఇది విషం కదా అనుకోలేదు. కటుకమగు విషము విషధర కటకంబగు కేలబూని. ఆయనకి విషం లెక్క ఏమిటండి, విష సర్పాలే చేతికి కడియంగా పెట్టుకున్న స్వామి కదా. కటుకమగు విషము విషధర కటకంబగు కేలబూని కౌతూహలియే గుటికా సంసిద్ధుడు రసఘుటికయుంబోలె శివుడు గుటుకున మృంగెన్. గుటుకున మింగేశాడు, నోట్లో వేసుకున్నాడు. వేసుకుంటే ఏం జరిగింది, ఓ చిత్రమైన సన్నివేశం జరిగింది. రామాయణ కల్పవృక్ష కావ్యంలో క్షీరసాగర మథన సన్నివేశాన్ని వర్ణిస్తూ కవి సమ్రాట్ విశ్వనాథ వారు అద్భుతమైన మాట. ఆవిర్భూతుడు శంకరుండు పెలుచన్ హాలాహలంబు అంజలింత్రావెన్ పట్టి వెలార్చి చుక్క విడక. ఒక్క చొక్కైనా వదలకుండా దోసిట్లో బట్టి మొత్తం తాగేశాడు. అంతన్ అప్పుడు ఏమైంది అంటే స్వామి గర్భస్థమౌ జీవశ్రేణియు. ఆయన పొట్టలో ఉన్న లోకాలలో ప్రాణులందరూ చచ్చిపోయితిమయా జీవేశ శంభూయటంచు ఆవుల్దేరినా. ఎంత పనిచేసావయ్యా, బయట ఉన్న లోకాల గురించి ఆలోచించావు కానీ పరమేశ్వర, నీ లోపల ఉన్న లోకాల్లో మేము ఉన్నాం కదా, మేమేం కావాలయ్యా. చచ్చిపోయితిమయా జీవేశ. విశ్వనాథ వారి
పదప్రయోగం ఎంత సహజంగా ఉందో చూడండి. చచిపోయితి మయా జీవేశ శంభూయటంసు ఆవుల్దేరిన కంఠమందే అదిమన్ ఆలాహలంబు అంతటన్. అప్పుడు కంఠంలో వాళ్ళ ఆర్తనాదం విని, అయ్యో నిజమే కదా, లోపలున్న లోకాలను కూడా రక్షించాలి కాబట్టి కంఠంలో దాచేద్దాం. దీన్ని చాలా సరసంగా చెప్పారు శ్రీనాథ మహాకవి. అప్పుడు హిమాచల కన్యక ఉపగూహనమాచరించునొరపున చుట్టెన్ త్రిపురాంతకు కంఠంబున తపనీయ ఛాయనొప్పుతన దోర్వల్లిన్. ఎప్పుడైతే ఇలా ఆరగించాడో, లోపలున్న ప్రాణులు పెద్ద కేక పెట్టారో, అమ్మవారు పరుగు పరుగున వచ్చి తన 2 చేతులు స్వామివారి కంఠం చుట్టూ వేసి గట్టిగా బిగించి పట్టి కౌగిలించుకుంది. ఎందుకు అంటే ఏదో ఘనకార్యం చేసిన ప్రియుణ్ణో భర్తనో 10 మందిలో బాహాటంగా కౌగిలింతలతో ముద్దులతో అభినందించే ఆధునిక ప్రక్రియ అమ్మవారు నేర్పిందా అంటే కాదు. చుట్టి బిగించి పట్టి ఆయన్ని 2 చేతులతో చుట్టేసి తన 2 చేతులు స్వామివారి కంఠం చుట్టూ గట్టిగా బిగించి పట్టి, ఎందుకు పట్టింది అంటే అది కంఠం జారకుండా కిందికి వెళ్ళిపోకుండా ఉండడానికి. నెమ్మదిగా చెవిలో ఏదో కౌగిలించుకుని భార్యాభర్తలు మాట్లాడుకుంటారని లోకం అనుకున్నట్టుగా చెవిలో సన్నగా ఓ గుసగుసగా ఓ మాట చెప్పింది. పురసూదన ఈ గరళాగ్ని కంధనా ఘట్టమునందు నిల్పుము. ఇప్పుడు నువ్వు నోట్లో వేసుకున్న ఈ భయంకరమైన హారాహరాన్ని, కాలకూటాన్ని కంధనా ఘట్టమునందు నిల్పుము, గొంతులోనే ఆపవయ్యా. దిగంబడనిచ్చితేని అదిగాక దిగంబడనిచ్చితేని, అలా కాకుండా లోపలికి కిందకి పోనిచ్చావా, పొట్టలోకి వెడితే లోపట్టుననున్న లోకముల భస్మముసేయు. నీ ఉదరంలో ఉన్న లోకాలన్నీ భస్మం అయిపోతాయి కదా స్వామి. అలాగని వెలార్చితేని బయట పెట్టావా, వెల్పట్టుననున్న లోకముల భస్మముసేయు. భీమేశ్వర పురాణంలో హరవిలాసంలో ఈ హాలాహల భక్షణ ఘట్టాన్ని పరవశించిపోయి వర్ణించారు శ్రీనాథ మహాకవి. ఆయన పొందిన భక్తి పారవస్యమే పద్యాలుగా మారింది అన్నట్టుగా ఉంటాయి. వెలార్చితేని వెల్పట్టుననున్న లోకముల భస్మముసేయు నిజంబు చెప్పి తిన్. అప్పుడు ఏం చేశాట ఆయన, శ్రీనాథుడు చాలా గడుసుగా చెప్పాడు. శంభుండు అంబిక పల్పు గైకొని, అంతటి శివుడైనా అమ్మవారి మాట వినవలసిందే. జగత్ సంరక్షణార్థం సంస్తంభించన్ నిజకంఠగోళమున విశ్వక్షోభ సంత్రాస సంరంభారంభ విజృంభణోద్భత కళారౌద్రంబు కాకోలము. ఈ సమస్త లోకాలకు అపారమైన ప్రాణాపాయాన్ని కలిగించే భయంకరమైన ఈ కాలకూట విషయాన్ని కంఠంలోనే సంస్తంభించన్ ఆపేశాడు. అది ఎలా ఉంది అంటే, జంభారాతిమణి ప్రకల్పిత విభూష నిర్విశేషంబుగన్. అక్కడ ఒక ఇంద్రనీల మణితో ఒక హారం ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంద్రనీలమణి ఆయన కంఠంలో ప్రకాశిస్తోందా అన్నట్టు నల్లగా నిగనిగలాడుతూ అందంగా కనపడుతుంది. ఇంతటి ఘనకార్యం సాధించాడు పరమశివుడు. హాలాహలం ఆస్వాదించి కూడా మృత్యుంజయుడే అయ్యాడు. అయితే శంకరులు ఈ కథంతా చెప్పి అది అమ్మవారి సౌభాగ్య మహిమ అన్నారు. తవ జనని తవ తాటంక మహిమ, అమ్మవారి తాటంకముల యొక్క మహిమ ఇది. కనక తాటంక, చక్కగా బంగారంతో అందంగా ప్రకాశిస్తున్న తాటంకములు, చెవికమ్మలు కలిగింది తల్లి. ఆ తాటంకాలను గురించి ఇంకా వర్ణిస్తూ ఏమన్నారు లలితా సహస్రంలో వ్యాసుల వారు, తాటంక యుగళీభూత తపనోడుపమండల. తాటంక యుగళాలుగా అంటే చెవికమ్మల జంటగా అమ్మవారికి ఎవరున్నారు అంటే తపనోడుపమండల. తపన మండలం, ఉడుప మండలం. తపన మండలం అంటే సూర్యుడు, ఉడుప మండలం అంటే చంద్రుడు. సూర్యమండలాన్ని ఒక చెవికి, చంద్రమండలాన్ని ఒక చెవికి చెవికమ్మలుగా అమ్మ ఏర్పాటు చేసుకుందట. మహా అప్రళయ సాక్షిణి కాబట్టి. అందువల్ల ప్రళయకాలంలో కూడా ఆమెకు క్షతి లేదు, మృతి లేదు. ఆ సౌభాగ్యం అనంతం. తాటంకములు సౌభాగ్య చిహ్నాలు. చెవికమ్మలు స్త్రీలు ధరించవలసిన మాంగళ్యప్రదమైన ఆభరణాలలో చెవికమ్మలు కూడా ఒకటి. పసుపున్ కుంకుమ కజ్జలంబు ఊర్పాసంబు తాంబూలమున్ కుసుమంబుల్ కబరీభరంబు
చెవియాకుల్ మంగళాలంకృతుల్ విసువొక్కింతయులేక తాల్పవలయు వీనిన్ సదాకాలమున్ ససి చక్కంగ ప్రియుండు వర్ధిలుటకై నాళీక పత్రాక్షికిన్ అని కాశీఖండంలో బృహస్పతి మునీంద్రుడు లోపాముద్రతో సంభాషించే ఘట్టంలో చెప్పారు శ్రీనివాస. ఆ మాంగళ్యప్రదమైన ఆభరణాల్లో ప్రధానమైన భాగం తాటంకాలు. కుంకుమ ఎలాంటిదో, గాజులు ఎలాంటివో, తాటంకాలు కూడా అలాంటివి. అందువల్ల చెవికమ్మలు సౌభాగ్య చిహ్నాలు కాబట్టి అమ్మవారి సౌభాగ్యం ఎంటనదయ్యా. సూర్యచంద్రులే చెవికమ్మలు. అవి అరిగేవి కాదు, విరిగేవి కాదు, తరిగేవి. ఎంత సంపద కల ఇల్లాలైనా రవ్వల దుద్దులు 4 జతలు చేయించుకున్నా ఒకటి తీసి మరొకటి తగిలించుకోవడంలో కొంత ఆలస్యం ఉండి క్షణకాలమైన విరామం ఏర్పడుతుంది. చెవులకు తాటంకాలు లేని స్థితి. సూర్యచంద్రులు తాటంకాలు అంటే దిగులు. పైగా సూర్యచంద్రులు తాటంకాలంటే అర్థం ఏంటంటే సూర్యుడు ఉదయించేటప్పుడు చంద్రుడు అస్తమిస్తూ ఉంటాడు. ఈయన ఉదయిస్తుంటే ఆయన అస్తమిస్తూ ఉంటాడంటే తూర్పు పడమరలుగా ఉంటారు. అంటే ఆమె ముఖంలోని 2 చెవులు అటు ఇటు తూర్పు పడమరల వరకు వ్యాపించున్నాయి. విశ్వరూప, విశ్వమంతా ఆమె రూపం అని చెప్పడానికి. అంతేకాదు సూర్యచంద్రులు కర్మసాక్షులు కాబట్టి ఆమె తాటంకాలు లోకంలో ఎక్కడెక్కడ జరుగుతున్న ఏ క్రియాకలాపాలనైనా గమనిస్తూనే ఉంటాయి. ఒకటి సాయంత్రం 6:30కు వచ్చి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని అమ్మవారికి పూజ చేస్తే మధ్యాహ్నం 3ంటికి వాడు కార్యాలయంలో ఏం చేశాడో కుడి చెవి దగ్గర ఉన్న సూర్యుడు చెప్పని చెప్తాడు. అమ్మ వీడు ఇప్పుడు వచ్చి శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి అంటున్నాడు కానీ వేషం బాగా వేసుకుని మధ్యాహ్నం 3ంటికి ఏం చేశాడో తెలుసా? ఒక నిరుపేదని పీడించి వాడిని చాలా ఏడిపించి బాధపెట్టి బలవంతంగా వాడి దగ్గర 25,000 రూపాయలు లంచం వసూలు చేశాడమ్మా. అలాగా అయితే వీడిని పట్టుబట్టేస్తాను అనుకుంటున్నాము. మన పూజలతో, మన స్తోత్రాలతో అమ్మ సంతోషపడదు, మన ప్రవర్తనతో అమ్మ సంతోషపడదు. మన ప్రవర్తన అమ్మవారికి ఎలా తెలుస్తుందండి? ఎస్టీడీ కాదు, ఐఎస్టీ కాదు, అంతకంటే స్పీడీ, పవర్ఫుల్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అమ్మవారు ఏర్పాటు చేస్తుంది. చెవి దాకా వెళ్ళి చెప్పక్కర్లా, చెవి దగ్గరే ఉన్నారు వాడు. విదురుడు చెవినిల్లు కట్టుకుని చెప్పాడు తెక్కనగా రాస్తూ ఉంటారు రాష్ట్రపతి. చెవినిల్లు కట్టుకోవడం కాదు, చెవి కమ్మలుగా ఉండిపోయారు సూర్యచంద్రుడు. రాత్రి చేసేవా చంద్రుడు చూస్తాడు, పగలు చేసేవా సూర్యుడు చూస్తాడు. అన్నయ్య గారు శకుంతల దుష్యంతుల కథ చెప్పేటప్పుడు శకుంతల దుష్యంతుడిని నిలదీసి అడిగింది, ఎవరికి తెలియకుండా ఎలా చేయగలను అనుకుంటావయ్యా? వేదాలున్నాయి, పంచభూతాలున్నాయి, రాత్రింపగళ్ళున్నాయి, సూర్యచంద్రులు ఉన్నారు. నరుడు తత్వను నేర్చుని తన్ను మృత్యుల విమల యశోనిధి పురుషవృత్త మెరుగుచునుండు చూవే. మానవుడు ఏ పని చేసినా ప్రకృతికి తెలుస్తుందయ్యా. ప్రకృతిలో ముఖ్యమైన వాళ్ళు సూర్యచంద్రులు కాబట్టి ఆ సూర్యచంద్రులు తాటంకాలుగా ఉన్నాయి కాబట్టి తవ జనని తాటంక మహిమ, నీ తాటంకముల మహిమ ఇంత సమున్నతమైంది కాబట్టి అమ్మా అమృతం తాగినా కూడా కల్పాంత ప్రళయంలో లీనమైపోవలసిన పరిస్థితిలో మిగిలిన దేవతలుంటే అమృతం తాగలేదు సరిగదా, అతి భయంకరమైన కాలకూటాన్నే నీ భర్త ఆరగించినా కూడా అతడు క్షేమంగా ఉన్నాడు అంటే అందుకు కారణం నీ తాటంక మహిమ, అంటే నీ సౌభాగ్య వైభవం సుమా. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్షేళం కబళితవతః కాలకలనా న శంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఆ తర్వాత 29వ శ్లోకంలో త్రిమూర్తులు కూడా అమ్మను నిరంతరం సేవించుకుంటూ ఉంటారు కాబట్టే అమ్మవారి పాదాలకు సమర్పించిన పూజా పుష్పాలు త్రిమూర్తుల శిరస్సుల మీద కూడా ఉంటూ ఉంటాయి అని ఒకటి చెప్పిన ఆదిశంకరులు ఇప్పుడు మరో విషయం చెప్పారు. ఇంతటి వైభవం తల్లికి ఉంటే, బ్రహ్మేంద్రాది దేవతలు నిరంతరం అమ్మను ఆరాధిస్తూ ఉంటే, ఆమె ఇంత వైభవాన్ని కలిగిన తల్లి. ఇది ఒక అంశం. ఇంత వైభవం తనకున్నా కూడా తన భర్త సేవల విషయంలో ఆమె ఎన్నడూ ఏమరుపాటు చెందలేదు, అశ్రద్ధ చేయలేదు. తానే స్వయంగా సేవలు చేయడానికి సిద్ధపడుతోంది. అందుకు కావలసిన ఒక సన్నివేశాన్ని వర్ణించారు చమత్కారంగా, ఒక దృశ్య సాక్షాత్కారం చేశారు. అమ్మా, నీవు అలా కూర్చున్నావు సింహాసనంలో, బ్రహ్మేంద్రాది దేవతలందరూ నిన్ను ఆరాధిస్తున్నారు. ఓ పక్కన బ్రహ్మదేవుడు, మరో పక్కన శ్రీ మహావిష్ణువు, ఈ పక్కకు వస్తే దేవేంద్రుడు, వీరందరూ నీకు సేవలు చేస్తున్నారు. అలా సేవలు అందుకుంటున్నావు నువ్వు. ఆ సమయంలో నీ భర్త వచ్చాడు నీ భవనానికి.
వచ్చిన నీ భర్తకు స్వయంగా నీవే సేవలు అందించాలన్న ఆకాంక్షతో నువ్వు స్వయంగా లేచి వెళ్ళబోతున్నావు. అప్పుడు అక్కడున్న పరిచారికలు నీకు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. అమ్మా, తొందరపడి లేస్తున్నావేమో, ఈ పక్కకు వస్తావేమో, ఇక్కడ బ్రహ్మదేవుడు శిరస్సు వంచి నీకు నమస్కారం చేస్తున్నాడమ్మా, అతడి కిరీటంలో ఉన్న కఠినమైన మణులు నీ పాదాలకు గుచ్చుకునేమో, నొచ్చుకుంటాయేమో నీ పాదాలకు, కొంచెం గమనించినాడమ్మా. కిరీటం వైరించం పరిహర, అలా అని మరి ఈ పక్కకు వస్తావేమో ముందుకి. పురః కైటభిద, ఇక్కడ కైటభ మర్దనుడైన శ్రీ మహావిష్ణు శిరస్సు మీద ఉన్న కిరీటం ఉంది, అందులోనూ మణులు ఉన్నాయి. ఇటు వస్తే అవి గుచ్చుకునే ప్రమాదం. కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం, జంభారి దేవేంద్రుడి యొక్క శిరస్సు, ఆ కిరీటం అక్కడ ఉంది, అటు వస్తే దేవేంద్రుడి కిరీటం అని. ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్య అభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. అమ్మా, నీ ముందు బ్రహ్మదేవుడి కిరీటం ఉందమ్మా, అది నీ పాదాలకు తగిలేనేమో, తొలగించుకునే విధంగా రామ్మా. అలాగని మరీ పక్కకు వస్తావేమో, ఇక్కడ విష్ణుమూర్తి నీ పాదాలకు నమస్కరిస్తూ తల వచ్చి ఉన్నాడు తల్లి, అతడి శిరస్సుపై ఉన్న ఈ కిరీటం నీ పాదాలకు తగులుతుందేమో. మరికొంత ముందుకు వస్తావేమో, అక్కడ దేవేంద్రుడి కఠోరమైన కిరీటం ఉన్నది అంటూ నీ పరిచారికలు నీకు చేస్తున్న హెచ్చరికలు మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలందరూ నీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న సమయంలో నీ భర్త అయిన సదాశివుడు ఇంటికి వస్తే స్వామికి ఎదురేగి స్వాగత సత్కారాలు స్వయంగా నిర్వహించాలనే తొందరలో పరుగు పరుగున లేచి వెళ్తున్నావమ్మా. ఎవరో పరిచారికలకు అప్పగించవచ్చు, కానీ ఆ పని చేయటం లేదు. అందువల్ల మీ పరిచారికలందరూ నీకు బహుపరాకులు చెప్తున్నారు. ఆ మాటలు లోకానికి క్షేమాన్ని కలిగించుగాక. ఒక దృశ్యాన్ని మనకు సాక్షాత్కరింపజేశారు ఈ శ్లోకంలో. అంటే అమ్మవారు ఎంతటిది అంటే దేవేంద్రుడికి, బ్రహ్మదేవుడికి, శ్రీ మహావిష్ణువుకి ఆరాధ్యమూర్తి అయిన తల్లి. అంటే దేవేంద్రుడు కాగలిగిన, బ్రహ్మదేవుడు బ్రహ్మగా ఉండగలిగిన, శ్రీ మహావిష్ణువు ఆ స్థితిని పొందగలిగిన అమ్మ అనుగ్రహంతోనే రాజపీఠ నివేశిత నిజాశ్రిత, తనను ఆశ్రయించిన వారిని రాజపీఠంలో ప్రవేశపెడుతుంది అమ్మ. రాజరాజేశ్వరి, చిన్న చిన్న రాజులు ఉంటారు, వాళ్ళకి ఆధిపత్యం వహించే రాజరాజులు ఉంటారు, వాళ్లకు ఈశ్వరి తల్లి. రాజ్యదాయిని, రాజ్యాధికారం అమ్మ అనుగ్రహంతో మాత్రమే. ఇక్కడ విష్ణుమూర్తి సేవిస్తున్నాడు, బ్రహ్మదేవుడు సేవిస్తున్నాడు, ఇంద్రుడు సేవిస్తున్నాడు అన్నారు. లలితా సహస్రనామ స్తోత్రంలో మరో నామం హరి బ్రహ్మేంద్ర సేవిత. ఈ భావాలన్నీ ఈ శ్లోకంలో మనకు స్ఫురింపజేస్తున్నారు ఆదిశక్తి. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరిగే సన్నివేశాన్ని మనం పరిశీలిస్తే రోజుకొక వాహనం, హంసవాహనం, సింహవాహనం, గరుడ వాహనం, శేషవాహనం, ముత్యాల పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, ఇలాంటి వాహనాలన్నీ ఉంటాయి. మోహిని అవతారం. ఈ వాహనాలతో పాటు ఆశ్చర్యకరంగా చంద్రప్రభ వాహనం, సూర్యప్రభ వాహనం, వీటితో పాటు గమ్మత్తుగా ఒక రోజున సర్వభూపాల వాహనం. సర్వభూపాలు అంటే ఈ మామూలు లోకాన్ని పరిపాలించేవాళ్ళు, పై లోకాలను పరిపాలించేవాళ్ళు, సమస్త ప్రపంచాన్ని పరిపాలించే దిక్పాలకులందరూ, వీళ్ళందరూ భూపాలుడు అయితే వీళ్ళందరూ అమ్మవారికి వాహనంగా ఉన్నారు. ఎందుకున్నారు? సేవకులు కాబట్టి. అంటే ఎవరు భూపాలుడని మనం అనుకుంటున్నామో, ఎవరు నాయకులని మనం భావిస్తున్నామో, ఎవరు రాజులు రాజరాజులని మనం అనుకుంటున్నామో, వారందరికీ ఆ దివ్యమైన స్థితిని ప్రసాదించింది ఆమెయే సుమా. అందుకే రాజరాజ అర్చిత రాజ్ఞి, శ్రీ మహారాజ్ఞి. అమ్మ వైభవాన్ని ఇన్ని కోణాలలో పరిశీలించి అందించిన శ్లోకం. అంతేకాదు మరొక కోణం ఈ శ్లోకంలో ఉన్నది. సదాశివ పతివ్రత, ఆమె పాతివ్రత్య వైభవం, భర్తకు స్వయంగా సేవలు అందించే లక్షణం కలిగిన తల్లి. సాధ్వీ, కామేశ్వర ప్రాణనాడి, నారీలోకానికి ఆదర్శంగా ఉన్న తల్లి. విరాట్ రూప, విశ్వరూప అయిన తల్లి. ఆమె దివ్య వైభవాన్ని ఈ 29వ శ్లోకంలో ఆదిశంకరులు వర్ణించారు. కిరీటం వైరించం పరిహర పురః కైటభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం
భవస్య అభ్యుత్థానే తవ పరిజనోక్తి విజయతే. ఈ పాతివ్రత్య మహిమను, అమ్మవారి దివ్య వైభవాన్ని కలిపి వర్ణించారు ఈ శ్లోకం. 96వ శ్లోకంలోకి వెళితే మనం 29 నుంచి ఒక్కసారి అమ్మవారి పాతివ్రత్యం ఎంత విశిష్టమైందో ఆ 96వ శ్లోకం. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యా కోవాన భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుచాభ్యామసంగః కురవకతరోరపి అసులభః. అమ్మవారి పాతివ్రత్య వైభవాన్ని చమత్కార సుందరంగా ఆదిశంకరుడు ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారమ్మా. కవులను పండితులను లోకంలో వాణీపతి అని, వాక్పతి అని, వాణీ వల్లభుడని ఇలా అంటూ ఉంటారు. ఇలా వ్యవహరించడం పరిపాటిగా ఉన్న విషయం. వాణినా రాణి అన్నాడు ఒక కవి. అలాగే లోకంలో బాగా సంపన్నులైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని శ్రీయపతి, ధనపతి, లక్ష్మీపతి అంటూ ఉంటారు. కళత్రం వైధాత్రం కతి కతిన భజంతేన కవయః. విధాత యొక్క కళత్రం, బ్రహ్మదేవుడి భార్య అయిన సరస్వతీదేవితో పోల్చి చిత్రమైన బిరుదులు ఇస్తూ ఉంటారు. బాగా విద్యావంతులైన వాడిని, పండితులైన వాడిని, కవి అయిన వాడిని. అలాగే సంపన్నుడైన వాడిని శ్రీయపతి, లక్ష్మీపతి. శ్రియో దేవ్యా కోవా నభవతి కైరపి ధనైః నభవతి పతిః కైరపి ధనైః. కానీ మహాదేవం హిత్వా, కానీ పార్వతీపతి అని ఎవరికి బిరుదు ఉండదు. లక్ష్మీపతి అనే బిరుదు ఉండొచ్చు, వాణీ వల్లభుడు అనే బిరుదు ఉండొచ్చు, కానీ పార్వతీపతి అనే బిరుదు ఎవరికైనా ఉందా? మాట వరసకైనా నీ పాతివ్రత్యానికి పొరపాటున వేరే ఆలోచనకు వచ్చే అవకాశం లేదు. పాతివ్రత్యం అంత వైభవమైంది. ఎప్పుడు నీ పేరు మాట వరసకైనా సరే మహాదేవుడితో కలిసే ఉంటుంది, కానీ వేరే విధంగా కనిపించే అవకాశం లేదు. దోహద క్రియగా కూడా నీ కౌగిలి ఎర్రగోరింటకు ఇవ్వవు నువ్వు. కురవక వృక్షం అంటే ఎర్రగోరింట చెట్టు. ఈ దోహద క్రియల్లో ఏదో కొన్ని చెట్లకు కొన్ని రకాల దోహద క్రియలు ఉన్నాయి, లోగడ చెట్టు. అందులో ఈ కురవక వృక్షాన్ని ఆ నాయక కనుక కౌగిలించుకుంటే బాగా పూస్తుందని, దాన్ని కూడా నువ్వు కౌగిలించుకో. కౌగిలి భాగ్యాన్ని కూడా ఇవ్వవు. అంటే ఒకవేళ ఇచ్చిన సగం శరీరమేగా, మిగతా సగం అయింది కదా. కుడి చేత్తో అలా పట్టుకుని పూలు కోసినా, ఆ గోరింటి చెట్టును తాకినా, ఆ కుడి భాగం ఈశ్వరుడిది కదా. అందువల్ల నీ పాతివ్రత్యానికి లోటు లేదు. అర్ధనారీశ్వర స్వరూప వైభవాన్ని నిరంతరం పరవశం ఉండి విడిచిపెట్టకుండా ఉండే తల్లి యొక్క లక్షణాన్ని మనసులో భావించి కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యా కోవాన భవతి పతి కైరపి ధనైః. ఒకవేళ దోహద క్రియ కోసం నువ్వు కౌగిలించుకున్నా కూడా ఆ చెట్టును మీరిద్దరూ కలిసి కౌగిలించుకున్నట్టే తప్ప వేరే విధంగా ఉండదు కదా. మీరు అర్ధనారీశ్వర స్వరూపులు కదమ్మా. అందుకని మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుచాభ్యామసంగః కురవకతరోరపి అసులభః. లక్ష్మీ కటాక్షం రూపంలో సంపదలు, సరస్వతీ కటాక్షం రూపంలో విద్యలు ఎవరికైనా లభిస్తాయి. అలా లభిస్తే లభించవచ్చేమో, కానీ అమ్మ అనుగ్రహం మాత్రం అంత తేలిగ్గా దొరికేది కాదు. కురవకతరోరప్యసులభః. పరమశివ తత్వం అబ్బితేనే కానీ అమ్మ అనుగ్రహాన్ని పొందడం సాధ్యం కాదు. మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే. ఆ మాటల్లో ఈ అంశాన్ని దాచి అందిస్తున్నారు ఆదిశంకర్. కురవక, ఎర్రగోరింట చెట్టు, ఇది ఒక ప్రతీక. కురవకం, రవం అంటే శబ్దం కదా, రవకం అంటే శబ్దం కలిగింది. కురవకం, కుతర్కంతో మూర్ఖంగా ఏవో ఆ విషయాలు ఈ విషయాలు అన్ని చెప్పి వాదిస్తూ ఉండేవాళ్ళు కొందరుంటారు. ఆ మూఢమైన వాదాలకు అమ్మ లభ్యం కాదు. అమ్మ పరిపూర్ణమైన స్వచ్ఛమైన నిండు మనస్సుతో ఆరాధిస్తే అమ్మ అనుగ్రహం పొందవచ్చు. కానీ పాండిత్య ప్రకర్ష ఉంది కదా అని విర్రవీగితే అమ్మ దొరికే అవకాశం లేదు. సంపద ఉంది కదా అని అహంకరిస్తే అమ్మ పాద సేవా భాగ్యం దొరికేది కాదు. పురారాతేరంతఃపురమసి.
నీ సపర్యా మర్యాద తరళ కరణానాం అసులభ లోగడ ఒక శ్లోకంలో అనుకుంది. అలాంటి కురవక తరువు యొక్క లక్షణం ఉన్నవారికి, కుతర్కంతో వాదించే లక్షణం ఉన్నవారికి, వాద పటిమతో విజయం సాధించాలి, అంగబలాన్ని అర్ధబలాన్ని చూపి పైచేయిగా ఉండాలి అనుకునే వారికి అమ్మ సాన్నిధ్యము అసులభ, తేలిగ్గా దొరికేది కాదు, దుర్లభమే. శివతత్వం అంటే ఏమిటి? నిరాడంబరత, పవిత్రత, లోకహిత కాంక్ష. శివుడిలో ఉన్న లక్షణాలు ఏమిటి? నిరాడంబరుడు శివుడు. ఆయనకి ఏం కావాలండి? గజ చర్మం కట్టుకున్నాడా? శ్మశానాల్లో తిరుగుతున్నాడా? ఒంటికి విభూతి పూతలు పూసుకున్నాడా? ఇలా ఉండి లోకహితం కోసం అవసరమైతే కాలకూటాన్ని కంఠంలో దాచుకోవడానికి సిద్ధపడ్డా. ఈ గుణాలు శివతత్వానికి సంబంధించిన. నిరాడంబరంగా ఉండడం, పవిత్రంగా ఉండడం, లోకహితం కోసమే నిరంతరం పనిచేయడం, ఈ లక్షణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఈ గుణాలతో కూడిన నిశ్చల భక్తి వల్ల మాత్రమే అమ్మవారి కరుణకు పాత్రుడు కాగలుగుతాడు ఏ భక్తుడైనా అనే విషయాన్ని చెప్పడానికి కళత్రం వైధాత్రం కతి కతి భజంతే న కవయః శ్రియో దేవ్యా కోవాన భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుచాభ్యామాసంగ పురవకతరోరప్యసులభ అని ఈ 96వ శ్లోకంలో మనవి చేశారు ఆదిశక్తి. ఇలా అమ్మవారి పాతివ్రత్యాన్ని, అమ్మవారి అధికార వైభవాన్ని, అమ్మవారి ఔన్నత్యాన్ని, త్రిమూర్తులు సైతం అమ్మని ఆరాధిస్తున్నారన్న విశేషాన్ని, అమ్మను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆశ్రయించాలి, అమ్మ అనుగ్రహానికి పాత్రత ఎలా సంపాదించుకోవాలి అనే విషయాలు విశేషంగా చెప్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, బానే ఉంది, ఇలా అమ్మను ఆరాధించి ప్రయోజనం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోకంలో మనకు లక్షణం ఏమిటంటే, పలానా వారు బాగా వైద్యం చేస్తారంటే ఆయన దగ్గరికి వెళ్ళి దీర్ఘరోగాలు తగ్గించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈయన దగ్గరికి వెళ్తే కష్టాలు పోయే ఉపాయం చెప్పగలంటే ఒక మంత్రసిద్ధుడు ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి కష్టాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కష్టాలు తీరాలి, ఇష్టాలు నెరవేరాలి, ఇది మన కోరిక. ఇలాంటివి ఎవరైనా చేశారా? ఎవరైనా ఆ లాభం పొందిన వాళ్ళు ఉన్నారని మనం అడుగుతూ ఉంటాం. కాబట్టి అమ్మవారిని ఆరాధించి ఎవరెవరు ఏ ఏ లాభాలు పొందారో, మనం ఏ లాభాలు పొందాలంటే అమ్మవారిని ఎలా ఆరాధించాలో ఆ విశేషాలు కూడా కొన్ని శ్లోకాల్లో ఆదిశంకరుడు ఈ సౌందర్య లహరిలో తెలియజేశారు. అమ్మను ఆరాధించడంలో కలిగే ప్రయోజనాలను పొందిన వారు ఎవరు, ఏ ఏ ప్రయోజనాలు పొందడానికి అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించాలి అనే విశేషాన్ని, అప్పుడు వారికి కలిగే అనుభూతి ఎలా ఉంటుంది అనే విశేషాన్ని, పైకి కేవలం లౌకికమైన ప్రయోజనాల కోసం అమ్మను ఆరాధిస్తే కలిగే ప్రయోజనాలు చెప్తున్న వంకతో ఆధ్యాత్మిక దివ్య వైభవానికి సంబంధించిన అద్భుత రహస్యాలను సంకేత రూపంలో ఆదిశంకరులు అందించారు. ఆ విశేషాలతో కూడిన అనంతరమైన ఆ సౌందర్య లహరిలోని వైభవాన్ని వచ్చే వారంలో మనవి చేసుకుంటారని స్వయంగా పెద్దలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. మాన్యులు మల్లాప్రగడ వారు మనకు సౌందర్య లహరిలోని శంకర భగవత్పాదుల వారి భావుకతతో పాటు పరమేశ్వర తత్వానికి అమ్మవారి కరుణా దృష్టికి ఉన్న ఆంతరమైనటువంటి సంబంధాల్ని చాలా గొప్పగా వివరిస్తూ వస్తున్నారు. దీంతో పాటుగా ఇది మనం సౌందర్య లహరే వింటున్నామా లేక ఇంకా ఒక సాహిత్య ఉపన్యాసం వింటున్నామా? ఎందుకంటే పోతన్న, శ్రీనాథుడు, తిక్కన, విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి మహాకవులందరూ కూడా మనకు సాక్షాత్కరిస్తూ ఉన్నారు ఈ వ్యాఖ్యానంలో. ఇదే కాదు, త్రిమూర్త్యాత్మకమైనటువంటి తత్వం ఏమిటి, వాళ్ళు మహాశక్తిని ఎట్లా ఆరాధిస్తున్నారు అనేటువంటి విషయాల్ని, అంటే శక్తిని ఆరాధించడం అనేటువంటిది త్రిమూర్తులకు కూడా ఆవశ్యకమే అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని మనకు ఇందులో వివరించారు. అనేకమైనటువంటి విశేషాలు, తిరుమల శ్రీవారి వాహనోత్సవాలు మొదలుకొని రాజరాజార్చిత అయినటువంటి ఆ మహాదేవి యొక్క తత్వాన్ని మనకు అరటిపండు ఒలిచినంత హాయిగా చెప్తూ ఉన్నారు. అంటే కేవలం సౌందర్యలహరి విశేషాలను తెలుసుకోవడమే కాకుండా వివిధ గ్రంథాలలో ఉండేటువంటి
మూలాల్లో ఉండేటువంటి అనేక విశేషాలను మనం అధ్యయనం చేస్తున్నంత గొప్పగా ఉన్నటువంటి ఈ వ్యాఖ్యానాన్ని పెద్దలు అందిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మిత్రులు రామమూర్తి గారు ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం. వారి సందేశాన్ని విన్నాక లేదా వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని విన్నాక ఒక తన్మయాతీతమైనటువంటి స్థితికి వెళ్తూ ఉన్నాం. మళ్ళీ శుక్రవారం ఇంత తొందరగా అయిపోయిందా అనే ఒక భావన. వారి పాదాలకు నమస్కరిస్తూ శ్రీమన్నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఇందులో భాగస్వాములైనటువంటి భారత భారతి అక్షరార్చన సభ్యులందరికీ, మిగతాగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత నమస్సులు అందిస్తూ స్వస్తి, సెలవు, నమస్కారం. ఒక చిన్న విన్నపం ఏమిటి అంటే, మనం భారత భారతీయ అక్షరార్చన వాక్స్థలి సమూహం పక్షాన నిర్వహించుకోబోతున్నటువంటి మరో కార్యక్రమం రేపు సుప్రసన్న సాహిత్య వివేచనలో కూడా మాన్యులు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు సుప్రసన్న గారి మణిసేతువును గురించిన ప్రసంగం ఉంటుంది. పెద్దలందరూ కూడా ఆ ప్రసంగానికి కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వస్తి. స్వస్తి సార్.